అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము చింతపడకుడి. దేనిని గూర్చి చింతపడకుడి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏమంటున్నారు ఇక్కడ? దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయమును ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయంలోనూ, అది సమస్య ఏదైనా చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ, ప్రతి సమస్యను మనం ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో మన విన్నపములు తెలియజేసినట్లయితే దేవుడు మనకి జవాబిచ్చే దేవుడు. నా జీవితంలో ప్రతి చిన్న చింత పెద్ద చింత దేవుని విజ్ఞాపన చేసి నేను కృతజ్ఞతాపూర్వకంగా చేసి తెలియజేసి దాన్ని పొందడం అనేది జరుగుతుంది. శాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నది నేను నా జీవితంలో ఒక చింత ఏంటంటే, నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను 30,000 రూపాయలు. అది ఇంట్రెస్ట్తో కలిసి 45,000 రూపాయలు అయింది. నేను కట్టలేని స్థితి. అప్పుడు నేను దేవునికి ప్రార్థించాను, దేవా నేను 45,000 రూపాయలు కట్టలేను, ఎలాగూ అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు 1 మంత్ తర్వాత నాకు జవాబు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన భారతదేశంలో ఉన్న వ్యవసాయదారుల రుణాల మొత్తాన్ని మాఫీ చేసినట్లుగా న్యూస్లో రావడం జరిగింది. ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. చూసారండి ఎంత గొప్ప దేవుడు! నా కోసం నా ప్రార్థన విన్న నా దేవుడు నా కోసం దేశంలో ఉన్న వ్యవసాయదారుల రుణం మొత్తం కూడా కొట్టివేశారు. అంత గొప్ప దేవునిగా కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి కదా! దేవుడు మనకి ఏం కావాలంటే అది ఇస్తారండి. మనం కాకపోతే మనం దేవుణ్ణి అనుసరించాలి, అడిగే విధానం కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. కృతజ్ఞతాపూర్వకంగా మనం తెలియజేసినట్లయితే మన విన్నపాల మొత్తాన్ని తీరుస్తారు. మన చింత గురించి మనం చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేము, మూరుడు తక్కువ చేసుకోలేము. ఈ లోకంలో మనుషులు ఎవరైనా మన చింత తీరుస్తారేమో అని మనుషుల్ని ఆశించి మనుషుల్ని ఆశ్రయించకూడదు. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనం యెహోవాను ఆశ్రయించి మనకన్నా చింతలు యావత్తు ఆయన మీద భారం మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన కదలనేడు. కాబట్టి నీ భారము, అది ఏ సమస్య అయినా కానీ, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులని కదలనేడు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనును, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించేనును చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? సో ఆహారం కంటే ప్రాణమును, దేహము కంటే వస్త్రం కంటే దేహమును గొప్పవని మన పరలోకపు తండ్రికి తెలుసు కదా. మనకి ఏం కావాలో మన తండ్రికి తెలుసు. మన తండ్రి సమస్తం మనకి ఇస్తారు. కాబట్టి దేని గురించి కూడా మనము చింతపడకూడదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ అవి ప్రతిరోజు హాయిగా ఆనందంగా ఉంటాయి. అలా వాటికంటే మనం శ్రేష్టమైన వాళ్ళం కదా. మనం ఎంతో శ్రేష్టమైన వాళ్ళం ఆకాశ పక్షుల కంటే. తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు యేసయ్య. కాబట్టి మనల్ని ఇంకా శ్రేష్టంగా చూసే దేవుడు. కాబట్టి మనం ఏ సమస్య గురించి కూడా చింతించకూడదు, దేనిని గురించి కూడా చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియచేయడి. అది సమస్య చిన్నదైనా పెద్దదైనా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసుకోవాలి. అప్పుడు మన సమస్యలన్నీ కూడా తీరుస్తాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. ఈ లోకంలో సమస్త భారం మోసుకుంటున్న వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అని దేవుడైన యేసయ్య చెప్తున్నారు. సమస్తమైన భారం మోసుకుంటున్న వారులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా అని చెప్తున్నారు. కాబట్టి మన భారం ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. కీర్తనలు 55:22. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనేడు. నీతిమంతులు అంటే తెలుసు కదా మీకు.
సో నీతిమంతులు అనే వాళ్ళని ఎన్నటికీ కదలనీయడు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటి నుండి లేవనెత్తాడు యేసయ్య. కాబట్టి నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కదలనీయడు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని చింతించకుడి. మీ చింత యావత్తు యెహోవా మీద, యేసయ్య మీద మోపండి. మీ చింత యావత్తు యేసయ్య మీద మోపి, అది నీకు అప్పుల బాధలే కావచ్చు, లేదా పిల్లల ఉద్యోగాలు కావచ్చు, పిల్లల వివాహాలు కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో నువ్వు, లేదా ఒంటరిగా ఉన్నావేమో, నాకెవరు తోడులేరు అనుకుంటున్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ చింత యావత్తు యేసయ్య మీద వేయండి. తప్పకుండా యేసయ్య మీ సమస్యని సాల్వ్ చేస్తారు. ఈ క్షణం యేసయ్య మీకోసమే ఇది మాట్లాడారేమోనమ్మా. ఈ చింతపడకుడి. మీరు ఏ చింతలో ఉన్నారో, పక్షవాయువుతో పడి ఉన్నారేమో, విద్యార్థులైతే మంచి ఉన్నతమైన స్థితిలో చదువుకోవాలనుకుంటున్నారేమో, విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు మన దేవుడు. అందరి ఎవరి చింత యావత్తు యెహోవా మీద మోపము. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొన్ను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రతిరోజు నా వాక్యం మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు. మీరు చింత యావత్తు నా మీద వేయమంటున్నారు ప్రభా. దేని గురించి చింతపడకుడి. ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయడి అంటున్నారు ప్రభా. అయా అట్టి కృపాభాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. మా చింతలు ఏమైనా తండ్రి, అయా గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి అప్పుల బాధలతో ఎవరు బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా విద్యా విషయంలో ఎవరు బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పై చదువులకు వెళ్ళాలనుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇతర దేశాల్లో చదువుకోనుకున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారి సీట్లు అనుగ్రహించండి ప్రభా. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుగ్రహించండి ప్రభా. అయ్యా పక్షవాయువుతో పడి ఉన్న వారిని లేపండి ప్రభా. అయ్యా ఇంకా అనేక రకాల నానా విధమైన రోగములతో పడి ఉన్న వారిని లేపండి తండ్రి. స్వస్థపరచండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంకా ఎవరు ఏ సమస్యలో ఉన్న ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.